అసలైన సోదరుడు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు. కానీ మీ శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయం వారు గ్రహించలేకపోయారు. నిజానికి మీరొక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాన్ని పరీక్షించే టాస్క్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పోసినా, ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మెన్ మీరు. రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ని ఒక లీడర్లా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాకి మీరేం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది. నిఖిల్ ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులోని ఆ ఒక్క లోటు బిగ్ బాస్కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతీదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. నవీన్ అభివృద్ధి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావాలనుకుంటే 7 ఫోటో మిస్సింగ్ ఉండు మమ్మీ. కొంతమంది బుద్ధిపరంగా ఆడతారు, కొంతమంది బుద్ధిపరం కండబలంతో ఆడతారు. రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? సింగల్స్. చేస్తారు తన పైన చేయవచ్చాయిగా
నీ క్లాన్ చాలా చిన్నది కదా. మారించాలి మారించాలి. ఏం మారుతావు మామ? చెప్పు మామ. నేను ఉన్నది చూసి నమ్మి తీసుకో. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే నేను పెట్టాను. నిఖిల్ టీంకి వెళ్తా. నా గైడెన్స్ ఎక్కువ నిఖిల్కి అవసరం వస్తుంది. మీకు ఎవరు ఎక్కువ చిన్నది ఎక్కువ మీరిద్దరు ఆటగాడు చిన్నాడు అన్నట్టు. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత సూపర్ సెలెక్ట్ అయిపోయాడు. You shouldn't talk. But don't talk to me right now. క్లానింగ్ ఫస్ట్ పెట్టి హౌస్ ని పడేశాడు అనిపించింది నాకు. నీకే కాదు ప్రేరణ, నాకు అనిపించింది, సీతకి అనిపించింది. నాకు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయింది. ఏ మిస్ కాదు. నీ క్లాన్ కి రావడానికి ఇష్టపడలేదు హౌస్ అంతా.